కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగదు. అలాగే జీవితం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచి పుస్తకం ఎంత పాతదైనా సరే అందులోని అక్షరాలు మారవు. ఆత్మ అభిమానం ఉన్న మనిషి అతని పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోడు. మనిషి తన జీవితంలో మనీని ఎలాగైనా సంపాదించగలడు, కానీ మంచితనాన్ని మాత్రం సంపాదించాలంటే క్యారెక్టర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సమయం అందరికీ ఒకేలా ఉంటుంది, కానీ కొందరు కాలయాపన చేస్తూ ఉంటారు, ఇంకొందరు కాలంతో పరిగెడుతూ ఉంటారు. నిజం ఒక్క క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. తడబడే అడుగులకు చెప్పు తట్టుకొని నిలబడమని. ఒత్తిళ్లను తట్టుకొని నిలబడేవారే కదా గెలుపుని జయించేది. బాధపడితే మిమ్మల్ని చూసి నవ్వేవాళ్ళే తప్ప ఓదార్చేవాళ్ళు ఎవరు ఉండరు. మనిషికి పుట్టుక మరణం ఈ రెండు సర్వసాధారణం, కానీ ఈ మధ్యలో సాధించిందే గర్వకారణం. మానవుడు పేదరికంలో ఉన్నప్పుడు సంపాదనలోనే మనిషికి సుఖం ఉంటుందని భ్రమపడతాడు. కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు, కానీ మనశ్శాంతిని దూరం చేసుకుంటాడు. చివరికి అర్థమయ్యేది ఏంటంటే తృప్తికి మించిన సంపాదన లేదు అని. పొరపాట్లు అలవాటుగా మారకముందే వాటిని సరిదిద్దుకోవటం నేర్చుకోవాలి. నేటి లోకం తీరు. నువ్వెంత మంచివాడివైనా నీ చేతిలో రూపాయి లేకపోతే నువ్వెవరికీ నచ్చవు. ఈ రోజుల్లో సమాజం క్యారెక్టర్ని చూడదు, క్యాష్ను మాత్రమే చూస్తుంది. ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాధవుడు కాగలడు. మనిషి ఎన్నాళ్ళు బ్రతికాడన్నది ముఖ్యం కాదు, ఎలా బ్రతికాడన్నదే ముఖ్యం. ఆదాయం లేని వ్యాపారం, రుచికరం లేని ఆహారం కొనసాగించగలరేమో కానీ తృప్తి చెందలేరు. తృప్తి చెందలేని జీవితం, ఎడారిలో కురిసిన వర్షం రెండు వ్యర్థమే. కొందరు కాలం కలిసి రాలేదని అంటారు. కాలం ఎప్పుడూ కలిసి రాదు, మీరే కాలంతో పాటు కలిసిపోవాలి. మీరు రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కాలం రాసిన కథే గెలుస్తుంది. తాతల తండ్రుల ఆస్తితో కాదు జల్సా చేయటం, నువ్వు కష్టపడి సంపాదించిన దాంతో జల్సా చేయి, అప్పుడు తెలుస్తుంది నీకు డబ్బు విలువ. కుటుంబం అంటే చెట్టు వంటిది. ఎవరికి వారు వేరువేరు కొమ్మలుగా విస్తరించినా మూలం మాత్రం ఒక్కటే. గమ్యం ఎప్పుడు మీ గుమ్మం దగ్గరికి రాదు, మీరు కష్టపడి అడ్డంకులు దాటుకొని దానిని చేరుకోవాలి. మీరు ఇతరులతో పోల్చుకోవటం ఆపండి, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మనసు నిండా మంచి ఆలోచనలు ఉన్నవారు ఎప్పుడు ఎదుటివారి మంచినే కోరుకుంటారు. నీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే వరకు వాటిని ఎవరితో పంచుకోవద్దు, లేదంటే వాళ్ళు చెప్పే సలహాలు వింటూ అక్కడే ఆగిపోతావు. ఎవరి గురించి వారు తెలుసుకోవటమే జీవితంలో అతి కష్టమైన పని. 100 మంది 100 రకాలుగా చెప్తారు, అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చేయి, ఎందుకంటే అది నిన్నెప్పుడూ మోసం చేయదు. నువ్వు పోగొట్టుకున్న ప్రతి రూపాయి రెట్టింపు మొత్తం సంపాదించుకునేందుకు అనుభవపాఠంగా ఉపయోగపడాలే, కానీ 1000 రూపాయలు పోగొట్టుకునే వ్యసనంగా మారకూడదు. ఉచితంగా లభిస్తే మనిషి దేన్నైనా చులకనగానే చూస్తాడు. అందుకే జీవితం మీ పట్ల అంత కఠినంగా ఉంటుంది. చుట్టూ ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను, మనుషులను మీకు అనుకూలంగా మార్చుకోవటమే విజయ రహస్యం. ఓపిక, సహనం అనేవి పుట్టుకతో వచ్చేవి కాదు. కొందరు వాటిని ఆయుధంగా వాడుకుంటే మరికొందరు అలుసుగా వాడుకుంటారు. సాధించాలంటే ఒకరోజు రాకపోతుందా అని ఎదురు చూస్తారు, కానీ ప్రయత్నించకపోతే ఆ రోజు ఎప్పటికీ రాదని కొందరు తెలుసుకుంటారు. బలం, బాధ రెండు మీలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఒకటి ముందుకొస్తే మరొకటి కనిపించకుండా పోతుంది. ఒత్తిడి లేని జీవితం కావాలంటే ఇతరులతో పోల్చుకోవటం మాని వాస్తవాలను స్వీకరిస్తూ ముందుకెళ్ళటమే. లైఫ్లో సగం కష్టాలు, బాధలు మీకోసం కాకుండా ఇతరుల కోసం
అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చినవే. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం. వెలుగుతున్న దీపం కాంతినిస్తుంది, ఒక మంచి పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. ఎంత గొప్పగా జీవించాలో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. ఆత్మవిశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం. ఈరోజు మనం చేసే మేలు రేపు ఆనందంగా మారుతుంది. నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు, నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదు. చెడును ప్రశ్నించడం నేర్చుకోవాలి, మంచిని అభినందించడం నేర్చుకోవాలి. అది నీలోని మంచిని పెంచుతుంది, చెడును తొలగిస్తుంది. ప్రాణమే ఏదో ఒక రోజు వదిలేస్తుంది. మనుషులు వదిలేయటంలో వింతేముంది? ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం. సంతోషంగా ఉంచటానికి ప్రయత్నించే బంధం ఏదైనా గొప్పదే. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. అజ్ఞానం గురించి తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. జీవితం చాలా విచిత్రమైంది. ఏదనుకుంటారో అది మాత్రం జరగదు. క్షణంలో జారే ఒక మాట జీవితకాల బంధాన్ని తెంచేస్తుంది. కోరుకోవటం ఆనందమైతే కోరుకున్నది దక్కటం అదృష్టమే. బంధాలకు బానిస అయితే బాధకి బంధు అవ్వక తప్పదు. అదృష్టంతో దొరికిన ప్రేమ, పేదవారితో చేసిన స్నేహం, ఇవి రెండు ఎప్పటికీ మోసం చేయవు. కోరిక లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. కొలంలో ఉన్నంతసేపు తామరాకు అంటారు, తింటున్నంతసేపు విస్తరాకు అంటారు, తిన్నాక ఏంగీలాకు అంటారు. అదేవిధంగా నీతో అవసరాన్ని బట్టి నీ విలువ మారుతుంది. ఒక మనిషి యొక్క చిన్న బలహీనతను చూసి అతని బలాన్ని అంచనా వేయటమంటే ఒక అలను చూసి సముద్రం యొక్క బలాన్ని అంచనా వేసినట్లే. నమ్మకం నీ మీద ఉంచుకుంటే అది మీకు బలమవుతుంది, వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమన్న భయం పక్షికి ఉండదు. ఎందుకంటే ఏ పక్షి తను కూర్చున్న కొమ్మను నమ్ముకోదు, తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది. వ్యయం స్తోమతికి తగ్గట్లుగా బ్రతకడం నేర్చుకుంటే సరిపోయే. కాళ్ళు నేలపై ఆశల ఆకాశంలో అన్నట్లు గొప్పలికి పోతే అయ్యేదప్పులే. కలిసి ఉన్న కొన్ని బంధాల్లో జీవం ఉండదు, విడిపోయిన కొన్ని బంధాలకు అంతం ఉండదు. అంతా బాగున్నప్పుడు పలకరించుకున్నా పర్వాలేదు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పలకరించండి. అదే బంధానికి ఇచ్చే విలువ. క్రోధాన్ని ప్రేమతో జయించాలి, చెడుని మంచితో జయించాలి, లోభాన్ని ఔదార్యంతో, అసత్యాన్ని సత్యంతో, హింసను అహింసతోనూ జయించాలి. మీ కోపం ఇతరులను కొంత ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ మిమ్మల్ని మాత్రం నిలువున దహిస్తుంది. కోపంలో నిర్ణయం తీసుకుంటే సమస్య రెట్టింపవచ్చు. శాంతంగా ఆలోచిస్తే మనసు ప్రశాంతతతో పాటు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకోవటం మంచి విషయమే, కానీ ఇతరుల పొరపాట్ల నుంచి నేర్చుకుంటే మీకు జరిగే నష్టం తక్కువ. ఆదాయం కష్టపడి సంపాదించుకోవాలి, ఖాళీగా కూర్చుంటే డబ్బులు ఊరికే రావు. ప్రతి గాలిపటం చివరికి చెత్తలోకి చేరుకోవాల్సిందే, కానీ అంతకుముందే ఆకాశం అంచులు తాకి వస్తుంది. అలాగే జీవితం కూడా ముగిసేలోపు ఏదైనా సాధించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.